హైదరాబాద్ అంబర్పేట్ డీడీ కాలనీలో చైన్ స్నాచింగ్ కి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు పోలీసులు. ఈ నెల 19న ఓ మహిళ వాకింగ్ చేస్తుండగా బైక్ పై వచ్చి ఆమె మెడలో నుంచి 2 తులాల పుస్తెల తాళ్లు ఎత్తుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదుతో సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకున్నారు పోలీసులు. వాళ్ల దగ్గర నుంచి 2 తులాల గోల్డ్ చైన్, బైకు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. చోరీకు పాల్పడిన వ్యక్తి ఉప్పల్కి చెందిన గడ్డం సునీత్ కుమార్ గా గుర్తించారు. అతనికి సహకరించిన మరో ఇద్దరు పోతంశెట్టి రవి, రాజేష్ రాథోడ్ ను అరెస్టు చేసి రిమాండ్ కి తరలించినట్లు తెలిపారు ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ రావు. కేవలం తన భార్య విలాసవంతమైన జీవితాన్ని అడుగుతున్నది, గోవా వెళ్ళడం. ఇతను ఈసీఐఎల్ దగ్గర ఉంటాడండి. ఈసీఐఎల్ కళ్యాణ్పూరి అయింది. కళ్యాణ్పూరి ఉప్పల్లో ఉంటాడు ఈయన. పోతంశెట్టి రవి ఉండేది ఏంటంటే కాప్రా సికింద్రాబాద్ ఉంటాడు. రాజేష్ రాథోడ్ ఏమో కృష్ణా జ్యువెలర్స్ అండ్ పాన్ బ్రోకర్స్ షాప్ నడుపుతున్నాడు. గాయత్రి నగర్ ఈసీఐఎల్లో నడుపుతున్నాడు. సో ముగ్గురు ఒకరికొకరు పరిచయం. అట్లా ఈ విధంగా ఈ నేరంలో పంచుకున్నారు. అంటే మెయిన్ చేసిన వ్యక్తి ఒకరు, సహాయం చేసిన వాళ్ళు ఇద్దరు. ఇలా ముగ్గురిని అరెస్ట్ చేస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే ఇటువంటి గోల్డ్ థెఫ్ట్ కానీ స్నాచింగ్ కానీ చేసిన వాటిని మీకు చూచాయగా తెలిసి ఉన్న అనుమానం ఉన్న ఎట్టి పరిస్థితుల్లో పాన్ బ్రోకర్స్ కానీ ఇతరత్ర ఎవరైనా కుదువు పెట్టుకునే వాళ్ళు, మార్టిగేజ్ చేసుకునే వాళ్ళు కూడా చేసుకోవద్దు. ఎందుకంటే చేసుకుంటే 411 సెక్షన్ కింద మేము వాళ్ళని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. ఇంటాక్ట్ గోల్డ్ ఏ మాత్రము తేడా లేకుండా చైన్ దొరికింది. వీళ్ళ మీద కఠిన చర్యల గురించి, చట్టబద్ధమైన చర్యల గురించి మనము కోర్టుకు రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఈరోజు అరెస్ట్